జనగామ జిల్లా లింగాల గణపురం మండల కేంద్రంలో కుర్మ సంఘం మండల అధ్యక్షుడు బండ చంద్రమౌళి అధ్యక్షతన ఏర్పాటు చేసిన నూతన సంవత్సర 2024 క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే కడియం శ్రీహరి విచ్చేశారు. అనంతరం 2024 క్యాలెండర్ను ఆవిష్కరించారు. అధ్యక్షులు నకింత వీరస్వామి గారు, అదేవిధంగా కుందారావు అధ్యక్షులు గొరిగ నాగయ్య గారు వారు గెలిచిన సందర్భంగా అదేవిధంగా వారికి ఈరోజు మనం సన్మానం చేయడము ఇంకా ఇంత సక్సెస్ కావడానికి మనకు వెన్నంటి ఉంటూ మనకి ఇద్దరు పత్రికా మిత్రులు ఈనాడు కర్రవీరన్న ఆంధ్రజ్యోతి రేవి యాదగిరి మండల కుర్మ సంఘానికి ఎప్పుడు వెన్నంటి ఉండి వాళ్ళు మనకు ఈ కార్యక్రమంలో పలు సూచనలు చేశారు. వస్తాను. జై కడియం శ్రీహరి గారి నాయకత్వం, జై తెలంగాణ, జై తెలంగాణ. చెప్పండి. జై కుర్మా, జై కుర్మల ఐక్యత, కుర్మల ఐక్యత, కుర్మల ఐక్యత, కడియం శ్రీహరి గారి నాయకత్వం. దయచేసి ఆయా గ్రామశాఖ కుర్మ సంఘం అధ్యక్షులు మేము ఈ గ్రామాలకు రావాల్సిన పెద్దలు కడియం శ్రీహరి గారు శాసన మండలి సభ్యులుగా ఉండే లింగాల గణపురం మండలం కుర్మ సంఘం ఆధ్వర్యంలో 2024 క్యాలెండర్ ఆవిష్కరణ చేసుకుంటున్న సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి అధ్యక్షత వహిస్తున్న లింగాల గణపురం మండల కుర్మ సంఘం అధ్యక్షులు సోదరులు చంద్రమౌళి గారు, సోదరులు కోమరవెల్లి దేవస్థానం చైర్మన్గా పనిచేసిన చేవెల్లి సంపత్ గారు, జనగామ వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షులు సోదరులు సిద్ధిలింగం గారు, అదేవిధంగా సోదరులు చక్కగా మాట్లాడారు. మీరు చార్టెడ్ అకౌంటెంట్ బ్రదర్, నాకు తెలియదు, వెరీ గుడ్. బీరప్ప గారు, అదేవిధంగా మన పిఎస్సిఎస్ చైర్మన్ తమ్ముడు మల్లేశం గారు, శేఖర్ గారు, తమ్ముడి పేరేది మీరు కూడా మల్లేశం, మా ఇంకో మల్లేశం ఉండాలిగా, మల్లేశం. వేదిక పైన ఉన్న పెద్దలందరికీ, వివిధ గ్రామాల నుంచి విచ్చేసిన మా కురుమ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తాను. ఒక చక్కటి కార్యక్రమానికి మీరు శ్రీకారం చుట్టారు. ఇది మీ ఐక్యతకు కూడా నిలువెత్తు నిదర్శనంగా నిలబడుతున్నది. ఈ సాంప్రదాయాన్ని కొనసాగించాలని చెప్పి నేను ప్రత్యేకంగా కోరుతున్నాను. మనం ఐక్యతగా ఉన్నప్పుడే మన బలం
ఎదుటివారు గుర్తించే అవకాశం ఉంటుంది. మన బలం గుర్తించినప్పుడు మన వాటా మనకు దక్కుతుంది. కాబట్టి ఐక్యతగా ఉండి లింగాల గణపురం మండలం కుర్మ సంఘం ఆధ్వర్యంలో నాకు మద్దతుగా కూడా ఒక సమావేశాన్ని నిర్వహించి మెజారిటీ ఈ మండలంలో ఉన్న మెజారిటీ కుర్మ కుటుంబాలన్నీ కూడా నాకు వాళ్ళ సహకారాన్ని వాళ్ళ మద్దతును తెలియజేశాయి. మీ అందరి ఆశీర్వాదంతోనే మీ సహకారంతోనే నేను స్టేషన్ గణపూర్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాను. అందుకు మీ అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. తప్పకుండా రాబోయే రోజులలో కుర్మ సంఘానికి సంబంధించి కుర్మ సోదరులకు సంబంధించిన సమస్యలు ఏమున్నా కూడా నా శక్తి మేరకు మీకు అండగా ఉంటాను. అన్ని రకాల మీకు సహకారం చేస్తారు. కష్టపడి పనిచేస్తారు. ప్రతి పైసా కూడబెట్టుకుంటారు. బొడ్డు చుట్టే నడుము చుట్టే కట్టుకుంటారు. అవసరం వస్తే 1,00,000 రూపాయలు కావాలంటే అప్పటికప్పుడు ఇట్లా తీసి ఇచ్చేంత స్తోమత మా కుర్మ సోదరుల దగ్గరనే ఉంటుంది అని చెప్పి చుక్క సత్తయ్య గారి వారసత్వాన్ని, దొడ్డి కొమరయ్య గారి వారసత్వాన్ని కూడా మనం ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉన్నది. మీ అందరి అభిప్రాయాల మేరకు ముందుగా నేను మాణిక్యపురంలో చుక్క సత్తయ్య కల్చరల్ సెంటర్ నిర్మాణం చేయాలని అనుకున్నాను. అక్కడ ఒక ట్రైనింగ్ సెంటర్ పెడితే బాగుంటుంది. మన వాళ్లకు డోలు కొట్టేది నేర్పడం కానీ, అదేవిధంగా తాళాలు వేసేది నేర్పడం కానీ, కథలు చెప్పేది నేర్పడం కానీ, ఇతర చిన్న పనులను కూడా నేర్పడానికి అక్కడ ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెడితే బాగుంటుందని అనుకొని ఆ రోజు నేను చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు నాకు చిన్న ఆలోచన వచ్చింది. ఇదేదో మనము మాణిక్యపురంలో కాకుండా జనగామ జిల్లా కేంద్రంలో పెట్టుకుంటే బాగుంటుంది అనేది మన ఆలోచన. జనగామ జిల్లా కేంద్రంలో కనుక పెడితే అన్ని మండలాల వరకు అది ఉపయోగపడుతుంది. ఒక జిల్లా కేంద్రంలో ఉన్నప్పుడు దాని మెయింటెనెన్స్ కూడా సరిగా ఉంటుంది. కాబట్టి ఒక మంచి ట్రైనింగ్ సెంటర్ను అలా నిర్మాణం చేసుకొని అది కుర్మ సంఘం చుక్క సత్తయ్య పేరు మీదనే ఆ భవనానికి పేరు పెట్టుకొని మల్లలను కొలిచే వాళ్ళేమో ఒగ్గు కళాకారులు, బీరప్పను కొలిచే వాళ్ళేమో బీర్ల కళాకారులు, ఎల్లమ్మను కొలిచేటోళ్ళేమో మేము. అందరూ పట్నాలు వేసేటోళ్ళమే, పట్నాలు వేసి కథలు చెప్పేటోళ్ళమే. సరే, ఏదేమైతే అందరికి ఉపయోగపడుతుంది. కుర్మలకు ఉపయోగపడుతుంది, ఒగ్గు కళాకారులకు ఉపయోగపడుతుంది, బీర్ల కళాకారులకు ఉపయోగపడుతుంది, అందరికీ ట్రైనింగ్ ఇవ్వడానికి కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి త్వరలోనే జనగామలో ఒక చిన్న మన సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని ఆలోచన చేసి అవసరం అనుకుంటే జిల్లా కలెక్టర్ గారిని కలిసి అక్కడే కొంత మనము ల్యాండ్ని కనుక తీసుకోగలిగితే జనగామ జిల్లా కేంద్రంలో ఆ సెంటర్ ఏర్పాటు చేసుకుంటే అందరికీ అందుబాటులో ఉంటుంది, అందరికీ అది ఉపయోగపడుతుంది అనేది నా బలమైన అభిప్రాయం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.